హాయ్. నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో ఉదయం లేచి అందరూ డ్యాన్స్ చేసి ఫ్రెష్ అప్ అవుతున్నారు. డ్యాన్స్ ఎందుకు చేస్తారంటే ఆ రోజంతా యాక్టివ్గా ఉండడానికి. ఇంకా సీత ఉండి మన అయోమయం గాడంటే మణికంఠకి బుట్ట తీసుకొని రా అని చెప్పింది. కూరగాయల బుట్ట తీసుకొని రా అని చెప్పింది. నబీల్ ఉండి కూరగాయల బుట్ట అదిగో అది తీసుకొని రా అని చెప్పాడు. నాకు తెలియకపోయినా చూసి తీసుకొస్తాను, నన్ను మైక్రో మేనేజ్మెంట్ చేయకు అంటాడు. మైక్రో మేనేజ్మెంట్ చేయకు అని బిగ్ బాస్లో పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఎప్పుడు చూసినా మైక్రో మేనేజ్మెంట్. బిగ్ బాస్ ఏమన్నా మేనేజ్మెంట్ కోర్సు చేపిస్తున్నారా? మైక్రో మేనేజ్మెంట్ నీకు ఎవరు ఏంటంటే బుట్ట అక్కడ ఉంది అని చెప్పారు. ఇష్టం ఉంటే అతను ఇచ్చిన సలహా తీసుకో, లేదంటే నువ్వు వెళ్ళి వెతుక్కో. అంతేగాని మైక్రో మేనేజ్మెంట్ చేయకు, ఇంకో మేనేజ్మెంట్ చేయకు. ఏది చూసినా అతని ప్రభావం వల్ల హౌస్ మొత్తం నిరసించిపోతుంది, కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఇంకా తర్వాత లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి బాగా కష్టపడ్డారు. 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి. అందుకు బిగ్ బాస్ ఏంటంటే ఇప్పుడు ఈ వారం కూడా మరొక అవకాశం ఇస్తున్నారు. దాని ఆ గేమ్ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్లో గేమ్ గెలిస్తే ఒక ఛాలెంజెస్ పెడతారు. ఒక ఛాలెంజ్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపవచ్చు. ప్లస్ ప్రైజ్ మనీ ₹1,50,000. పోయినసారి ₹1,00,000, ఇప్పుడు ₹1,57,000. గెలిచిన మనీ ఏంటంటే ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. మొదటి ఛాలెంజ్ తాళం విడిపించు టైర్ని నడిపించు. గార్డెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ టైర్లను లాక్ చేసి ఉంటుంది. ఆ లాక్స్ కీసు, రకరకాల కీసు బయట ట్రేలో పెట్టుంటారు. ఆ పక్కన ఒక టేబుల్ పైన ఒక చక్రం వేయడానికి ఒక వేలాగా పెట్టి అటుపక్క కింద బుట్ట పెడతారు. ఈ తాళం వెతికి ఏ తాళమో చూసి తీసుకొని లోపల స్విమ్మింగ్ పూల్ లోపల లాక్ తీసి టైర్స్ అన్నీ బయటికి తీసి ఒక్కొక్క టైర్ని ఇలా ఆ టేబుల్ పైన వేలో తోస్తే నేరుగా వెళ్ళి అది బుట్టలో పడాలి. అలాగా 5 టైర్లని 10 నిమిషాలు సమయం. 10 నిమిషాలు ఈ గేమ్కి, ఈ ఛాలెంజ్కి నిఖిల్, శక్తి టీం నుంచి నిఖిల్, కాంతారా టీం నుంచి విష్ణుప్రియ వెళ్ళారు. నిఖిల్ బాగా కష్టపడి టైర్లన్నీ తీసి ఒక టైర్లు వేస్తూ ఉన్నాడు. ఒక టైర్ కింద బుట్టలో వేశాడు. ఇంకా మిగిలింది వేసే లోపల టైం అయిపోయింది. విష్ణుప్రియ మాత్రం ఇంకా తాళం చెవి కోసం వెతుకుతూ ఉంది. ఆమె ఎందుకు వెళ్తుందో ఏంటంటే గేమ్ని చాలా ఫన్నీగా తీసుకుంటుంది. ఇంకా ఆ ఛాలెంజ్ ఇరుక్లాన్ను గెలవలేదు కాబట్టి ఒక వైల్డ్ కార్డు వాళ్ళు ఇంతకుముందు 3 వైల్డ్ కార్డుని ఆపారు కదా. అంటే మొత్తం 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో 3 ఆపారు, అంటే 9 ఉన్నాయి. 9లో ఇప్పుడు ఒకటి ఓడిపోయారంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసింది, అంటే 10 ఉన్నాయి. ఇంకా 10 ఆ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి వాళ్ళు. ఇంకా వాళ్ళు గేము బిగ్ బాస్ ఎవరు విన్ చేయలేదు కాబట్టి ప్రైజ్ మనీ కూడా ఏం రాదు. కొంచెం కష్టపడి ఉంటే నిఖిల్ వేసేసి ఉండొచ్చు, టైం ఇచ్చినా వేసి ఉండొచ్చు. కానీ విష్ణుప్రియ మాత్రం గేమ్ ఓడిపోయాననే బాధ లేదు, ఇలా ఆడాననే బాధ కూడా లేదు. గేమ్ తర్వాత నవ్వుకుంటూ ఇలా జరిగింది అలా జరిగింది అని వెకిలి చేస్తాడు. తను వెళ్ళడం దేనికి, గేమ్ ఓడిపోయి ఇచ్చడం దేనికి, మళ్ళీ తర్వాత దాని గురించి నవ్వుకుంటూ కామెంట్ చేయడం దేనికి?
ఆమె ఆమె పద్ధతులు ఒక 1 వీక్ నుంచి ఏమీ బాగాలేదు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అయిపోయింది. సోనియా లేకపోవడంతో అడ్డు లేదు కదా, ఇంకా ఏం చేసినా పర్వాలేదు. మరో సోనియా అమ్మమ్మ అవుతుంది. సోనియా సోనియా లాగుంది, విష్ణుప్రియ సోనియాకి అమ్మమ్మ అవుతుంది. ఇంకా రెండవ ఛాలెంజ్, జాగ్రత్తగా నలుగు లేదంటే పడతావు. రెండవ ఛాలెంజ్ ఒక బాస్కెట్లో ఉన్న బాల్స్ని ఇంకో బాస్కెట్లో వేయాలి. అది కూడా ఒక బాస్కెట్ బయట కింద ఉంటుంది, ఇంకో బాస్కెట్ ఒక చెక్కకి ఇలా వాళ్ళే చెక్క పెడుతుంటారు. ఆ చివర బాస్కెట్ లాగా ఒకటి ఉంటుంది. ఈ బాల్ తీసుకొని ఇక్కడ నుంచి చెక్కపై నడుచుకుంటూ వెళ్ళి అందులో బాల్ పెట్టి మళ్ళీ ఇటు రావాలి. ఆ విధంగా చేయడం కొంచెం కష్టమే అంటే టెక్నిక్ ఉపయోగించాలి. దీనికి శక్తి టీం నుంచి ఇది కేవలం 8 నిమిషాల్లో చేయాలి. శక్తి టీం నుంచి యష్మి, కాంతారా టీం నుంచి మణికంఠ వెళ్ళారు. ఆ టాస్క్లో ఇచ్చిన సమయంలో యష్మి గెలిచింది. 8 నిమిషాల్లో యష్మి గెలిచింది. మణికంఠ మాత్రం ఎవరు సలహా చెప్పినా వద్దు అంటున్నాడు. ఈ అయోమయం ఎందుకు పంపించారో మరి తెలియదు. అనవసరంగా ఆట చెడగొట్టుకోవడం, ప్లస్ వాళ్ళ మైండ్ సెట్ని చెడగొట్టుకోవడం. ఈ వైల్డ్ కార్డు 10 తీసేసి మళ్ళీ 10 వాళ్ళు ఇందాక ఓడిపోయిన తర్వాత 10 పెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 10. ఇప్పుడు గెలిచారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 10 తీసేసి ప్లే కార్డ్ తీసేసి శక్తి టీము ప్లే కార్డ్ పెట్టాలి. శక్తి టీం ప్లే కార్డ్ పెట్టాలి. ప్లస్ గెలిచినందుకు 1,50,000 రూపాయలు వస్తుంది. ఇంకా ఈ ఛాలెంజ్ ఓడినందుకు సీత క్లాన్లో నుంచి ఒక సభ్యుడిని తీసేయాలి. ఒక సభ్యుని తీసేసే అవకాశం సీత క్లాన్కే ఇచ్చారు. ఇంకొకరు ఎవరిని తీయాలనేది అందరూ కలిసి నామినేషన్లో ఉన్న ప్రేరణ పేరు తప్ప నామినేషన్లో లేని ప్రేరణ పేరు తప్ప మిగిలిన వాళ్ళ పేర్లు చెప్తున్నారు. కానీ ఒక్కొక్కరు ఎవరిని తీయాలి, ఎందుకు తీయాలి అన్న రీజన్ చెప్పుకుంటున్నారు. ప్రేరణ, సీత తప్ప మిగిలిన వాళ్ళు నామినేషన్లో ఉన్నారు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళంటూ ఏందనేది ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి నబీల్ ఉండి సీత పేరు చెప్తారు. అంటే సీత తప్పు ఉంటే మిగిలిన వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని. కానీ మణికంఠ మాత్రం ఏం మాట్లాడతాడో, తనకి ఏంటంటే ఒక స్ట్రాటజీనా లేకపోతే తన మెంటాలిటీనా, మెంటాలిటీ అటువంటిది అయితే బిగ్ బాస్ అది ఎందుకు రానివ్వరు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ప్లస్ అతన్ని గమనించిన తర్వాతే పంపిస్తారు. అతని బిహేవియర్ అవన్నీ చూసిన తర్వాతే. అతను ఎంత తలతిక్కగా, మెంటల్గా, ఒక అయోమయంలో అన్ని కేటగిరీస్ ఉన్నాయి అతను కూడా. నెగిటివ్ కేటగిరీస్ ఎన్నైతే ఉంటాయో అన్నీ ఉన్నాయి అతను. ఇంకా తర్వాత సీత నేనే తప్పుకుంటాను అని చెప్పి అందరి ముందు చెప్పింది. కానీ బిగ్ బాస్ ముందు మాత్రం మణికంఠని తప్పిస్తున్నాను అని చెప్పి రీజన్ చెప్పింది. అందరి ముందు నేనే తప్పుకుంటాను, మా బిగ్ బాస్ ముందు మాత్రం మణికంఠని ఏంటంటే అది చాలా రాంగ్ అన్నది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఏంటంటే చీఫ్, నువ్వేంటంటే నామినేషన్లో లేవు, వాళ్ళు నామినేషన్లో ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే వాళ్ళకే లాస్, ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకే ఉపయోగం. వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది అని ఇక మణికంఠని తీశారు. ఇక 3వ ఛాలెంజ్ రోల్ బేబీ రోల్. ఈ ఛాలెంజ్లో బాల్స్ని ఒకవైపు నుంచి మరొక వైపు 5 నిమిషాల్లో అటువైపు ఉన్న బుట్టలో వేయాలి. కానీ ఒక ట్రాక్ లాంటిది టేబుల్ పెట్టింటారు, ఆ టేబుల్ పైన బాల్స్ ఇలా తొయ్యాలి. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ట్రాక్ మధ్యలో, టేబుల్ మధ్యలో ఇంకొక
టేబుల్ ఉంటుంది. అదేంటంటే జస్ట్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇటు నేరుగా వస్తుందో ఆ సమయంలోనే త్రో చేసి అటుపక్క బొట్టులో పడాలి. దీనికి నిఖిల్ టీం, శక్తి టీం నుంచి ఆదిత్య, ఈ కాంతారా టీం, చీత టీం నుంచి, కాంతారా క్లాన్ చీత టీం నుంచి నబీలు వెళ్ళారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన సమయం 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల్లో మిడిల్ పార్ట్ తిరుగుతూ ఉంటుంది కదా. ఈ 5 నిమిషాల్లో ఏంటంటే ఒక్కొక్క బాల్కి 10 పాయింట్లు, ఒక 5 బాల్ వేసి 50 పాయింట్లు గెలవాలి. ఆదిత్యవం 5 బాల్ వేసేసి 50 పాయింట్లు గెలిచి శక్తి టీం విన్ అయింది. శక్తి టీంకి ఒక 1,50,000 ప్రైజ్ మనీ వచ్చింది. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసేసి వీళ్ళ ప్లే కార్డు పెట్టుకునే అవకాశం వచ్చింది. ఈ ప్లే కార్డ్ ఇంక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసేసి శక్తి టీము క్లాన్ ప్లే కార్డ్ పెట్టారు. ఇంకా కాంతారా క్లాన్ ఓడిపోయినందుకు కాంతారా క్లాన్ నుంచి ఒక పార్టిసిపెంట్ని తీసేయాలి, ఒక హౌస్ మెంబర్ని తీసేయాలి. ఆ ఛాన్స్ ఏంటంటే ఈసారి శక్తి టీంకే ఇచ్చారు. శక్తి టీంకి ఇస్తే వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకున్న తర్వాత సీతని తీయాలని డిసైడ్ అయ్యారు. బిగ్ బాస్ చెప్పారు. డిసైడ్ అయితే సీత ఏడుస్తుంది. ఇంతకుముందు తీసేయాల్సి వచ్చినప్పుడు నేనే తప్పుకుంటాను అని చెప్పి అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ ముందు మణికంఠని తీసేస్తానని చెప్పారు. అప్పుడేమో వెళ్తానే ఉన్నారు. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు నిన్ను తీసేస్తే దానికి ఎందుకు అంత ఎక్కి వెళ్ళడం? ఇంకా యష్మిని చూస్తే మరో సోనియా లాగా మారిపోయి ప్రేరణ కోసం వాళ్ళ టీంలో మెయిన్గా నిర్ణయం చేస్తుంది యష్మి. ఏంటంటే వాళ్ళిద్దరూ మొదటి నుంచి దీనికి రాకముందు నుంచి ఫ్రెండ్స్ అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఆపోజిట్ క్లాన్లో ఉన్నా కానీ ప్రేరణ బాగలేనట్టుంది. ఏదో మంచం పైన ఉండింది ఆ రోజు. ఉంటే తనకి చేయొచ్చు కదా, లేకపోతే తను నామినేషన్లో లేదు కాబట్టి తను తప్పుకుంటే గేమ్లో నుంచి నామినేషన్లో ఉన్న వాళ్ళు గేమ్ ఆడి ప్రూవ్ చేసుకుంటారు. కానీ యష్మి మెంటాలిటీ అంతా బాగలేదు, ప్రేరణ మెంటాలిటీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. వాళ్ళిద్దరూ కూడా చాలా ఘోరంగా ఉన్నారు. ఇంకా సోనియా అంటున్నా, విష్ణుప్రియ గురించి చెప్పనవసరం లేదు. ఇంకా మొత్తం ఆటాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే భయం లేకుండా ఉంది. బిగ్ బాస్ అంటే హౌస్లో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అనేది. ఇంకొకటి ఏంటంటే హౌస్లో తినేటప్పుడు గోర్లు తీసేస్తారు. ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. ఇవన్నీ బిగ్ బాస్ మన ఇళ్ళల్లో అయితే అలాగే చేస్తాము. ఇళ్ళల్లో అయితే ఇంట్లో అమ్మ నాన్న తింటారా? ఇంకా లేడీస్ ఆడవాళ్ళే చేస్తుండేది. నిఖిల్ చెప్తున్నాడు ఈవినింగ్ టైం గోర్లకు కొరకకూడదు, డైనింగ్ టేబుల్ పైన బెడ్ పైన కూర్చొని కొరుకుతూ ఉంటారు. ఇది కొంచెం ఎందుకంటే చూసే జనాలకి అది నచ్చక వాళ్ళకే మైనస్ పాయింట్. ప్లస్ పిల్లల్ని చూసి నేర్చుకుంటారు కదా. కొంచెం ఒక చూసే పిల్లలకి ఏంటంటే ఒక మెసేజ్ని ఇచ్చేలాగా ఉండాలి. ప్లస్ చూసే తల్లిదండ్రులకి ఏంటంటే చూడ్డానికి కొంచెం బాగుండాలి. వల్గర్గా ఉండి మళ్ళీ ఆడవాళ్ళని పంపించాలంటే భయపడేటట్టు ఉండకూడదు. చూసే అవకాశం కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి బిగ్ బాస్ దీన్నన్నింటినీ గమనించి సరి చేస్తారని కోరుకుంటున్నాను. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.